హాయ్ అండి. ఇవాళ ఇంట్లో ఉన్న పదార్థాలతో పిజ్జా చేయటం చూద్దామా? ఫస్ట్ అయితే నేను ఇంట్లో చపాతీ ఉందండి. ఆ చపాతీని ఈ విధంగా 2 పక్కలా కాల్చుకుంటున్నాను. మరీ ఎర్రగా కాకుండా లైట్‌గా కాల్చేసి పక్కన పెట్టుకోండి. ఈ పిజ్జా చేయాలంటే ఓవెన్ అవసరం లేదు. మైదాతో పని లేదు. పిండి కలపాల్సిన పని కూడా లేదు. మిగిలిపోయిన చపాతీలతో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇంకా పన్నీర్ తీసుకున్నాను. ఇందులో ఒక పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోండి. ఇంతవరకు ఉన్నా సరిపోతుందండి. సీజనింగ్ లేకపోయినా పర్వాలేదు. ఇవి చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇంట్లో ఉన్న ఎండుమిర్చిని దంచుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. ఇది సీజనింగ్ అండి, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇవన్నీ వేసేసి చక్కగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఏ వెజిటేబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కానీ నీరు కారని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని దీని మీద మోజరెల్లా చీజ్ వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ ఒక పిజ్జా కోసం 2 చపాతీలు వాడుతున్నాం అన్నమాట. ఈ విధంగా మోజరెల్లా చీజ్ వేసేసి స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన ఇంకో చపాతీ పెట్టి మనం ఒక్కసారి దీన్ని గట్టిగా అద్దుకోవాలి. ఇట్లా అద్దుకుంటే అది సెట్ అయిపోతుందన్నమాట చక్కగా. మనం పెనం మీద పెట్టినప్పుడు కదలకుండా నీట్‌గా ఉంటుంది. దీని మీద ఉంటే గనక పిజ్జా సాస్ ఒక 2 స్పూన్స్ వేయండి. లేదు అనుకుంటే మన ఇంట్లో టొమాటో సాసు, కెచప్ ఏదో ఒకటి ఉంటుంది కదండీ! అదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఈ విధంగా వేసేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసిన దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అది వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్‌లో మనకు కావాల్సినవి వేసుకోవచ్చండి. కావాలంటే నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీని మీద మళ్ళీ మనం మోజరెల్లా చీజ్ అనేది స్ప్రెడ్ చేయాలన్నమాట. మనం ఎంత చీజ్ ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. మనం కింద లేయర్లో కూడా చీజ్ వేసాం కదా! చాలా క్రంచీగా ఉంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే బయట పిజ్జా కొనరండి. అంత అద్భుతంగా ఉంటుంది. బయట పిజ్జా ఒక్క ముక్క తినంగానే మనకి ఎగుటు పుట్టేస్తుంది కదా! దీన్ని పిల్లల ముందు ఫుల్‌గా పెట్టేస్తే ఒక్కళ్ళే లాగించేస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా! చీజ్ వేసిన తర్వాత పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ వేశాను నేను. ఇప్పుడు పెనం పెట్టుకొని చాలా సన్నటి సెగ పెట్టేసి దాని మీద మనం రెడీ చేసుకున్న చపాతీ పెట్టి, మా అబ్బాయి పక్క నుంచి చెప్తున్నాడండి ఎక్స్ట్రా చీజ్ కావాలి అని చెప్పేసి, నేను అందుకోసం ఇంకొంచెం చీజ్ యాడ్ చేశాను. దానిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు సన్నటి సెగ మీద కాల్చామంటే కింద మాడదు, ప్లస్ క్రంచీనెస్ వస్తుందన్నమాట మనకి ఎక్స్ట్రాగా. బయట పిజ్జా కంటే కూడా బాగుంటుందండి. చూసారా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో చీజ్ అంతా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చండి. చెప్పాను కదా, పిల్లల ముందు పెట్టారంటే ఒక్క ముక్క కాదండి 5-6 ముక్కలు ఈజీగా లాగించేస్తారు. అంత అద్భుతంగా ఉంది. మా పిల్లలైతే ఇది తిన్న తర్వాత చెప్పిన ఒకే ఒక్క మాట, ఇప్పటి వరకు నేను తిన్న దాంట్లో ది బెస్ట్ మమ్మీ అని చెప్పాడు. టేస్ట్ అయితే అంత అద్భుతంగా ఉంది. మనకి ఈ విధంగా ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ కట్ చేసుకోవచ్చండి. మన దగ్గర పిజ్జా కట్టర్ లేదు అనుకుంటే మనం చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. చక్కగా ఈజీగా కట్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఇచ్చామంటే పిల్లలైతే అద్భుతం అంటారు. బయట వందలు పెట్టి కొనాల్సిన పని లేదు. మైదా కూడా వాడలేదు. ఇంట్లో ఓవెన్ లేకపోయినా చెయ్యొచ్చు. పైగా దీంట్లో ఎటువంటి సోడా కానీ ఏమీ లేదనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.